మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. విచారణ నుంచి మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎంపీ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఎంపీ విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇటు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న మిథున్ రెడ్డి ఇది కేవలం రాజకీయ కక్షతోనే తనను ఇలా ఇరికిచ్చారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇటు మొత్తం సిట్ కార్యాలయం దగ్గర పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ విచారణలో ఆయన ఈ కేసులో A4 గా ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్పై ఇప్పటికే ఏపీ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి. మిథున్ రెడ్డి రాకతో ఇటు సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు సిట్ కార్యాలయం ఇరువైపులా ఇటు సిపి ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, బందర్ రోడ్ వైపు వచ్చే బారికేడ్లు అన్నీ కూడా నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయడంతో ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏసీపీ కోర్టులో కూడా మెమో కూడా జారీ చేశారు. అదేవిధంగా సిట్ కార్యాలయం ఇప్పటికే 330 పేజీలతో కూడా ఒక నివేదిక కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే సిట్ అధికారులు ఏదైతే బేవరేజెస్ కంపెనీ నుంచి సంపాదించిన మెటీరియల్ అన్నీ కూడా మరికొద్దిసేపట్లో కూడా కోర్టుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా ఇటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్లో లేని వ్యక్తులు, అదేవిధంగా గతంలో ఇటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన శంకర్ నారాయణకి కూడా నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన సోమవారం రావాలని చెప్పి కూడా సిట్ అధికారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయసాయిరెడ్డి గడువు కూడా అడిగారు. A5 గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటికే మొత్తం 41 మందిని కూడా ఈ నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 11 మందిని కూడా సిట్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిథున్ రెడ్డి రావటం, మిథున్ రెడ్డికి వచ్చేటప్పటికే ఆయనతో పాటు తలసిల రఘురాం, అదేవిధంగా దేవినేని అవినాష్తో పాటు ఇతర ముఖ్య నేతల్ని కూడా పోలీసులు ఆయన కారులోనే వచ్చారు. గన్నవరం నుంచి ఇటు సిట్ కార్యాలయంకి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సిట్ కార్యాలయం నుంచి అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా మరికొద్దిసేపట్లో తెలియనుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సిట్ కార్యాలయం నుంచి.